హలో అండి అందరికీ ఇవాళ వచ్చేసి పుదీనా చట్నీ అండి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుని చాలా ఈజీ అండి. నేను 2 పుదీనా కట్టలు తీసేసుకున్నాను, 4 టమాటాలు తీసేసుకున్నాను, పచ్చిమిర్చిలు కావాల్సిన కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ తీసేసుకోవచ్చు. అందులో వచ్చి నేను పుదీనా తీసుకుని 2-3 కట్టలతో బాగా వేయించుకున్నాను. ఆయిల్లో వేసి లైట్గా వితౌట్ వాటర్తో అలా వేయించుకున్న తర్వాత పుదీనా నెక్స్ట్ వచ్చి కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. మనం వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి అండ్ టమాటాలు కూడా బాగా వేయించుకోవాలి. అది ఆయిల్ వేసి వేయించుకోవాలి, వాటర్లో కాదు. అది పీల్ వచ్చేంత వరకు టమాటో వేయించుకోవాలి, అలా మగ్గేంత వరకు ఉండాలి. అలా అయిన తర్వాత ఒకసారి నేను ఎదిగిన ఫస్ట్ వచ్చేసి పుదీనా వేసుకున్నాను, తర్వాత కొత్తిమీర ఉప్పు తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనము వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేయాలి. ఎందుకంటే అది ఆకుకూరలు కదండి, పుదీనా గ్రైండ్ అవ్వాలంటే ఒకసారి ముందుగా వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం టమాటాలు వేసుకోవాలి లాస్ట్లో. అది చాలా చాలా టేస్టీగా ఉంటుందని ఇలా టమాటాలు వేసేసుకున్న తర్వాత 1 or 2 టైమ్స్ అలా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ నైస్గా కూడా గ్రైండ్ చేసుకోకూడదు, అంత టేస్ట్ ఉండదు. ఇలా ఒకసారి 2 సార్లు గ్రైండ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.